పూర్తిగా చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది, అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి మర్చిపోవడం. ఆయన ముందు నుండి దశావతారాలని క్లియర్గా చెప్పారు. మాట్లాడుతా ఉన్న మాటలు చూస్తా ఉంటే అధ్యక్ష కుక్కతో ఎప్పుడు వంకరే. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. ఇక మొదలెడదామా? అంటే మోరల్స్ ఉండవా, ప్రిన్సిపల్స్ ఉండవా, ఒక పాలసీ ఉండదా? రాజ్యాధికారి అది కరెక్ట్, రాజ్యాధికారమే. ఎక్కడ దెర్ ఇస్ నో రూల్. నీకు ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి, ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది అని ఎక్కడ 32 కేసులు ఉన్నాయి. ఆయన ఏం చేయగలడు? మసాజ్ చేస్తున్నాడు మోదీకి వెళ్ళి, మసాజ్ చేస్తున్నాడు మోదీకి వెళ్ళి. నీ పిండాన్ని పిల్లులకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? కావలసింది డబ్బు పదవులే అని క్లియర్ గా కనబడుతుంది. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టర్ రా బాబు నీది. ఎందుకు పనికిరాడు? ఎవరికి వినబడుతుంది ఆయన మాట్లాడినప్పుడు. వెయిట్, నువ్వు క్వశ్చన్ అడిగిన తర్వాత నేను మాట్లాడినా. నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నేను తప్ప ఎవరు మాట్లాడతారు? నన్ను చంపడానికి ప్రయత్నిస్తారు. ఏమిటండి మీరు మాట్లాడేది? నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఆవిడ జడుస్తాడా? వీడు ఇక్కడే ఉన్నారా? వాడు వేస్ట్ పదనా? వేస్టా? స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయి. చంపానన్న 7 రాజశేఖర రెడ్డితో సహా మా బ్రదర్ తో సహా అందరూ కుక్క చావు చచ్చి. ఆ టెన్షన్ నాకు ఉంది. నోరు మూయడానికి నన్ను నోరు మూయలేరు, నన్ను కొనలేరు కదా. నేనే 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను. 700 కంపెనీలు హైదరాబాద్ లో పెట్టాను. గూగుల్ మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాను. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారికి బిల్ గేట్స్ ను పరిచయం చేసి ఇవన్నీ ఎవరికి తెలియదు. డబ్బా 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 కొట్టు డబ్బా. చరిత్ర కళతో చూస్తున్నారు, చెబుతారు. మరి అలాంటి నన్ను దేశాన్ని రక్షించడానికి వచ్చా. అయ్య బాబోయ్ నిజమే. మై కంట్రీ ఈస్ డైయింగ్, మై పీపుల్ ఆర్ సఫరింగ్. మై వీకర్ సెక్షన్స్ బీసీస్ ఎస్సీస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ as slaves. నీ ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. టుడే పవన్ కళ్యాణ్ is being used by the extremist radical leaders. పగలు చూస్తే పగలే కల్లో కొత్తావు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. స్టేబుల్ గా స్టడీగా బడుగు బలహీన వర్గాలకు అధికారం కొరకు ఫైట్ చేస్తున్నాను. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు 7569441275 కి మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టి ఎందుకురా నన్ను ఇట్ట కాల్చుకుతుంటున్నారు? మీరు కదరా నన్ను కాల్చుకుతుంటోంది. ఇది అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బై. నేను చంద్రబాబు నాయుడు గారి మీద నాకు ప్రేమ లేదు, పవన్ కళ్యాణ్ మీద ప్రేమ లేదు. ఆయనకి 40% టీడీపీ అప్పుడు, ఇప్పుడు మనకి 40 నుంచి 50% ఓట్ బ్యాంక్ ఉంది. అమ్మో 2 ప్లేయర్ కాంట్రా ఇది తానా హుషారు. టీడీపీ కంటే వైసీపీ కంటే బీఆర్ఎస్ కంటే మీరు కనుక్కోండి. అజెండా వెరీ సింపుల్. రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడు. నేనుగా పాస్ బీకేవులే నువ్వేడను పోయావా? అడిదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త అయ్యో. మెయిన్ అజెండా ఇప్పుడున్న బీసీ నాయకులందరూ ఏదో పార్టీలో అమ్ముడుపోయారు. సో ఇంకెవరు మిగిలారు? సో పాల్ గారు మిగిలారంటారా? ఓన్లీ కేఏ పాల్. చూడండి, ఇది సార్ నా బ్రాండ్. పోయి ముందు పని అయ్యే మార్గం చూడ. ఇప్పుడు పాలన రావాలి, పాలన కావాలి అని చెప్పేసి ఏదైతే నినాదం పట్టుకొని మీరు పాలన మారాలి అని చెప్పేసి, యాక్చువల్గా ఈ నినాదం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? ఒకటే, పాలన మారాలి. వద్దు బాబు. ఎందుకయ్యా? మాకు నమ్మకం లేదు దొరా. ఎన్ని కష్టాలు పెట్టినా
ఆగేదే లేదు, ఆపినోడు ఎవడు లేడు. ముందుకెళ్తాం. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. ఐఎమ్ ఏ యంగ్ మ్యాన్, ఐఎమ్ క్వైట్ ఫిట్ ఫిజికల్లీ. నాన్నయ్ మజిల్ చూడు ఎలా ఉంది. గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. స్పిరిచువల్లీ ఫిట్, మెంటలీ ఫిట్, ఫైనాన్షియల్లీ ఫిట్. ఐఎమ్ ఫిట్ ఇన్ ఎవ్రీ వే. ఏం వేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరన్న, మీకు ఆలస్యం ఎలా ఉంది? వస్తా. లాయించండి.